ఇందరూ అతిరథ మహారథులు ఉన్నారు వేదిక మీద. ఇప్పుడే సభలోకి మనకి తెలుగింటి ఆడపడుచు తెలుగు నేల నుండి తెలంగాణ తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు బండారు శోభారాణి గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్రతి మహాసభలకు ఆ మహాసభల జ్ఞాపికగా తెలుగు పలుకు జ్ఞాపిక సంచిక వెలువడుతుంది. సోవనీర్ ఈ 21వ మహాసభలకి ఎల్లలు లేని తెలుగు ఎప్పటికీ వెలుగు అనేటువంటి ప్రధానాంశంతో తెలుగు పలుకుని వెలువరించాం. దీనికి ప్రధాన సంపాదకుడిగా నాకు బాధ్యతలు అప్పగించినటువంటి జంపాల చౌదరి గారికి, సమన్వయకర్త డాక్టర్ కూర్మనాథ్ గారికి, అలాగే ఈ జ్ఞాపిక సంచికని తీర్చిదిద్దడంలో నిరంతర మార్గదర్శిగా వ్యవహరించిన చంద్ర కనిగంటి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జ్ఞాపిక సంచికని ఇప్పుడు ఆవిష్కరించబోతున్నాం. ఈ జ్ఞాపిక సంచికని సర్వాంగ సుందరంగా సర్వసమగ్రంగా తీర్చిదిద్దడంలో నాకు విశేషమైనటువంటి సహకారాన్ని అందించినటువంటి మా సహసంపాదకులు పాల్ కిషోర్ కొండవీటి గారిని, అలాగే ఇప్పటికీ 8 తెలుగు పలుకు సంచికల్ని తీర్చిదిద్దడంలో తానాకి సహకారాన్ని అందించినటువంటి సలహా సంపాదకులు నవీన్ వాసిరెడ్డి గారిని, తెలుగు పలుకు ముఖ చిత్రాన్ని చాలా అందంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించినటువంటి సోవనీర్ కమిటీ చైర్ ఉషా కొండవీటి గారిని, అలాగే సోవనీర్ కమిటీ సభ్యులు స్మితా గుంటుపల్లి, వెంకట్ వల్లూరుపల్లి గారిని, రావు బొప్పన గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. తెలుగు పలుకు జ్ఞాపిక సంచికని ఆవిష్కరించవలసిందిగా ముఖ్య అతిథి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు కామినేని శ్రీనివాస్ గారిని, అలాగే జంపాల చౌదరి గారిని తెలుగు పలుకు జ్ఞాపిక సంచిక రిజిస్ట్రేషన్ డెస్క్ దగ్గర మీకు అందరికీ అందుబాటులో ఉంటుంది. 40 వసంతాలు నిండిన తానా ప్రస్థానాన్ని తానా చరిత్ర పుస్తక రూపంలో శ్రీ నరిశెట్టి ఇన్నయ్య గారు సంపాదకత్వంలో వెలువరించారు. ఆ పుస్తకాన్ని నరిశెట్టి ఇన్నయ్య గారు ఇక్కడ సభలో లేరు. ఆ పుస్తకాన్ని జంపాల చౌదరి గారు శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారితో ఆవిష్కరింపజేస్తారు.
ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్ గారు. అలాగే తానా బాలల సాహితీ పోటీలు, బాలల సాహిత్యానికి సంబంధించినటువంటి పోటీలు నిర్వహించింది భారతదేశంలో. వాటిలో 4 బాలల సాహిత్యానికి సంబంధించినటువంటి 4 పుస్తకాలని ఆవిష్కరించవలసిందిగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో ఆవిష్కరింపజేయవలసిందిగా డాక్టర్ జంపాల్ చౌదరి గారిని అభ్యర్థిస్తున్నాను. అలాగే డాక్టర్ కూర్మనాథ్ చదలవాడ గారిని అభ్యర్థిస్తున్నాను. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. నలభై సంవత్సరాల తానా 21వ మహాసభలు. ఈ ఉద్విగ్న ఘట్టంలో తెలుగు నేల నుండి వచ్చినటువంటి ఇందరు అతిరథ మహారథులు, తానా అధ్యక్షులు, తానా తదుపరి అధ్యక్షులు, తానా బోర్డు చైర్మన్, తానా ఫౌండేషన్ చైర్మన్, తానా రీజనల్ రిప్రజెంటేటివ్, అలాగే 21వ మహాసభల సమన్వయకర్త కూర్మనాథ్ గారు, మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభోత్సవ సభకి హాజరైనటువంటి తెలుగు బంధువులందరితోటి తానాకి సంబంధించినటువంటి విశేషాలు, అలాగే తెలుగు నేల నుండి వచ్చినటువంటి మన అతిథులందరూ తెలుగు నేల నుండి మన కోసం ఆత్మీయానురాగాల్ని తీసుకొచ్చి పంచుకున్నటువంటి తీరు మనందరికీ ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇక ఎప్పటిలాగానే ఆనవాయితీగా తానా ప్రారంభ సభల ప్రారంభ నృత్య రూపకం బ్యాలే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసింది. ఇంకొద్ది నిమిషాల్లో అది ప్రారంభమవుతుంది. వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరినీ వేదిక దిగువన ఆశీనులు అవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇనాగురల్ కమిటీ సభ్యులందరూ గత కొన్ని మాసాలుగా ఉల్లాసంగా ఉత్సాహంగా మేము ఈ కార్యక్రమానికి మీ ముందు ఉంచడానికి సన్నిద్ధమవుతూ ఉన్నాం. చివరికి ఎంతో ఆహ్లాదకరమైన ఈ క్షణం వచ్చేసింది. ఇంతమంది ప్రేక్షకుల ఆసక్తి ఆదరణ గమనిస్తుంటే మాకెంతో సంతృప్తిగా సంతసంగానూ ఉంది. ఈ స్వాగత కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న అందరూ పిన్నలు పెద్దల తరఫున మీకెల్లరకు ధన్యవాదములు. అర్చన ఉపమాక నెక్స్ట్ ఫ్యూ ప్రోగ్రామ్స్ని ఎంసీ చేస్తారు. సో హియర్ షీ గోస్. థ్యాంక్ యూ సంధ్య. విచ్చేసిన అతిథులందరికీ నమస్సుమాంజలి. మీరందరూ వేరే ఊళ్ళ నుంచి వచ్చి మేము చేసే ఈ ప్రయత్నాన్ని చూసి విని ఆనందిస్తారని ఆశిస్తున్నాము. లోకల్ సెయింట్ లూయిస్ టాలెంట్ అంటే మన పిల్లలు ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో పాడి మిమ్మల్ని ఆనందించడానికి ప్రయత్నించబోతున్నారు. వారి చిన్న ప్రయత్నాన్ని మీరందరూ ఓపికగా విని చూసి వారిని చిటికల ద్వారా కాకుండా చప్పట్ల ద్వారా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం. మనకి ఎంతో నచ్చి మనం మెచ్చిన ఎన్నో సినీ గీతాల నుండి కొన్ని భాగాలను తీసుకుని వాటిని మెడ్లీ రూపంలో మీ ముందు పాడతారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీరికి ప్రత్యక్ష వాయిద్య సహకారం ఉంటుంది. ఇది కెరయోకే కాదండి, ప్రత్యక్ష వాయిద్య సహకారం. సో మేము ఉన్న లోకల్ టాలెంట్ని అందరినీ కూడా
కూడపెట్టి ఈ ప్రయత్నాన్ని కొన్ని నెలలుగా వాళ్ళతోటి ప్రాక్టీస్ చేయించి వాళ్ళతోటి పాడించడానికి మీ ముందు ఉంచడానికి ఇది మా యత్నం. ఆ తర్వాత కేవలం ఇక్కడితోటి ఈ రోజుతోటే ముగిసిపోకుండా వారు ఏర్పరచుకున్న స్నేహం, పాత స్నేహాలు, కొత్త అనుబంధాలు అలా కొనసాగిస్తారని కోరుతున్నాము. తెలియదండి వీళ్ళలో ఎంతమంది గొప్ప వాగ్గేయకారులు అవుతారో, గేయకారులు అవుతారో, వాయిద్యకారులు అవుతారో మనం చెప్పలేము. సో వీళ్ళ ఈ ప్రయత్నాన్ని మీరు హృదయపూర్వకంగా అభినందించి ప్రోత్సహిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.